తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి శ్రావణ మాసంలో విశేషంగా దైవారాధనకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటాము. 4 మాసాలు వరుసగా ఇదంతా కూడా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు పూజా విధానాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ విధానాల గురించి, అసలు ఎవరు ఆచరించాలి అనే సందేహాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా వివరణ ఇవ్వండి. మనకి ఆషాఢ పౌర్ణమి అక్కడి నుంచి చాతుర్మాస్యం మొదలవుతుంది. గురుగారు, చాతుర్మాస్యం అంటే మనకి అక్కడి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఉంటుంది. ఈ 4 నెలలు కూడా మెయిన్ జరిగేది ఏమంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రొవిజన్ ఉండదు. అంటే వర్షాలు వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో వర్షాలు వస్తాయి, వాగులు వంకలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడికి ఊరు దాటి వెళ్ళడానికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లోనే ఉండండి అన్నారు. అప్పట్లో పెద్దగా వీళ్ళకి ఇంట్లో ఏం పని ఉండేది కాదు కాబట్టి వీళ్ళని దైవారాధన చేయండి అన్నారు. ఈ 4 నెలల్లో కూడా దైవారాధన చేస్తారు. చూడండి, శ్రావణ మాసం కానీ, ఆశ్వీజం కానీ, కార్తీకం కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా దేవతారాధనలోనే వీళ్ళు సమయం గడిపేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనకి శ్రావణ మాసంలో ఈ ప్రత్యేకించి శ్రావణ మంగళవారాల నువ్వులు, అలాగే శ్రావణ శుక్రవారాల నువ్వులు, వాళ్ళకి ఏవి వీలైతే అవి అన్నీ చెప్పేస్తారు. అసలు శ్రావణ మాసము అంటే అది మీకు తెలిసే ఉంటుంది. ఆ శ్రావణ మాసం ఏమిటవును, ఎందుకు శ్రావణ మాసం అంటారు దాన్ని? శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటే ఏదో చెప్తారు కదా గురుగారు. పౌర్ణమి ఆ నెలలో వచ్చేయండి పౌర్ణమి ఏ నక్షత్రంలో అయితే వస్తుందో ఆ పేరే ఆ నెలకి పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ నెలలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రావాలి. వస్తుందా అని అడగద్దు. వస్తుందా అంటే అది మానేసింది రావటం. దాని ఇష్టమైతే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకనంటే ఆ క్యాల్కులేషన్ వీళ్ళు గ్రహాలు ఏదో ఈ నక్షత్రాలు ఇవన్నీ క్యాల్కులేషన్ వేస్తే ఆ గణాంకంలోకి వచ్చేప్పటికీ ఎత్తుతగ్గులు వస్తున్నాయి. ఎత్తుతగ్గులు వచ్చేస్తున్నాయి. మామూలుగా సంవత్సరాది అన్నాం. సంవత్సరాది ఎప్పుడు రావాలి? ఆదివారం నాడు రావాలి. ఆదివారం ఆ రోజున అశ్విని నక్షత్రం రావాలి. మరి వస్తుందా? చైత్రమాసం ఆదివారం అశ్విని నక్షత్రం రాదుగా, రాదు. దాని ఇష్టం వస్తుంది. అందుకని కొన్ని ఈ గణాంకాల్లో వచ్చే తేడాలతో ఇది వస్తుంది. ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రం అనేది పౌర్ణమి రోజున వస్తే గొప్పే, లేదు ఓ రోజు ముందు రావచ్చు, 2 రోజుల తర్వాత రావచ్చు. అట్లాగే శ్రీరామనవమి ఉన్నదనుకోండి, ఆ రామనవమికి వచ్చేటప్పటికి నవమి ఉండాలి, ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉండాలి. 2 కలిసి రావాలి. వస్తాయా? రావు. అందుకే ఇక్కడ మనకు వచ్చేప్పటికి స్మార్తులకి శ్రీరామనవమి అని ఒక రోజు రాస్తాడు, వైష్ణవులకి శ్రీరామనవమి అని ఇంకో. అంటే వాళ్ళకి నక్షత్రం ప్రధానం, మనకేమో ఉదయం పూట ఉండే తిథి ప్రధానం. ఇట్లా తేడాలు వచ్చేస్తాయి ఆ పంచాంగం వేసేటప్పుడు. అలాగే ఇక్కడ ఈ శ్రవణ నక్షత్రము అంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి కనుక వచ్చినట్లయితే ఆ మాసాన్ని శ్రావణ మాసము అంటారు. అలా ఏ నెలకైనా అంతే. చిత్తా నక్షత్రంలో ఆ నెల ఆ పౌర్ణమి వచ్చేటైతే దాన్ని చైత్రమాసం అంటారు. ఇలా వచ్చేస్తాయి. ఈ శ్రవణ నక్షత్రం అనేది శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతి అని అంటారు. ఇది నెంబర్ 1. శ్రీ మహావిష్ణువుకి ప్రీతి. అంటే ఈ మాసాల్లో కొన్ని ఈ దేవుడికి ప్రీతి, కొన్ని ఈ దేవతకి ప్రీతి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్నింటికి రీజన్స్ ఉన్నాయి, కొన్నింటికి రీజన్స్ లేవు. వాళ్ళు ప్రీతి అని చెప్పారు కాబట్టి మనకి ప్రీతి అంతే. సరే, ఇప్పుడు విష్ణుమూర్తికి ప్రీతి. అలా విష్ణుమూర్తికి ప్రీతి ఉన్నటువంటి ఈ మాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని పూజిస్తే ఆయనకి ఆనందం కదా. అందుకని ఆ విష్ణుమూర్తి శక్తి అయినటువంటి లక్ష్మీదేవిని మనం ఈ నెలలో ఆరాధించడం అనేది జరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడంలోకి వచ్చేప్పటికీ ఆవిడ విష్ణువు యొక్క శక్తి అనే కాదు. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి అందరికీ కూడా లక్ష్మీదేవితో పనే. ధనమూలం మిదం జగత్తు కదా. మీరు ఏమైనా సరే ఈ డబ్బుల మీదకి వచ్చేప్పటికి అబ్బో బోల్డ్ అని సామెతలు ఉన్నాయి. డబ్బు లేనివాడు డుబ్బు కూడా కొరగాడు. డుబ్బు అంటే దమ్మిడి కన్నా ఇంకా ఇంకా చిన్నదైనటువంటిది. ఎప్పుడో
మా తాతల నాడు ఉండేది ఆ డుబ్బు అనేది, అది నాకు కూడా తెలియదు. నాకు దమిడి వరకే తెలుసు. ఆ దమిడి కన్నా ఇంకా పార్ట్ అరదమిడి పావు దమిడి ఏదో అంటారు కదా, అలాంటివి ఆ డుబ్బు అని ఏదో అంటారు దాన్ని. దానికి కూడా అంటే ఎందుకు వెంట్రుక ముక్క కూడా పనికిరాడు అని. అంతా సర్వం డబ్బులోనే ఉన్నది, జగత్ అంతా డబ్బులోనే ఉన్నది. కాబట్టి ఆ డబ్బు అవసరం లేనటువంటి వాడు ఎవడు లేడు. ఈ డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి అంటే ఎలా? ఇక్కడ మనకి లక్ష్మీదేవి అని అంటే కేవలం ధనరాశులే కాదు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఇవన్నీ కూడా లక్ష్మీ. మనం అష్టలక్ష్ములను పూజిస్తాం. మనం అష్టలక్ష్ములు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రతీక. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, శౌర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి అన్నీ కూడా. మనకి భాగ్యవంతుడు అని అంటారు. ఎవరు భాగ్యవంతుడు? బాగా డబ్బు కాదు, అదే చెప్పేది అక్కడ. అదే కదా గురుగారు మనం మామూలుగా అనుకునేది. లేదు, వాడు ధనవంతుడు, బాగా డబ్బులున్నవాడు ధనవంతుడు. మీకు ఆ శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ కూడా చెప్పాడు చూడండి. మరి అదే కదా, మన సినిమాతో చప్పట్లు కొట్టేస్తే ఇట్లా వాటిల్లో ఎత్తేస్తే కావాలి. అవును అవును. వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వాడు ధనవంతుడయ్యండి, చుట్టుపక్కల వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. భాగ్యవంతుడు అని ఎవరిని లెక్క పెడతామంటే వాడికి ధనం ఉండాలి, ఇటు భార్య వైపు వాళ్ళు కానీ ఇటు తల్లి వైపు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితిలో ఉండాలి, అంతా బాగుండాలి. తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలి. ఎవరు బీదరికంతోనూ అట్లా ఇబ్బందులు పడకూడదు, వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉండాలి. అత్త మామలు వాళ్ళు కూడా జీవించి ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, అందరికీ సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండాలి. అలా ఎవడైతే ఉన్నాడో వీడి సంతానం కూడా మంచి పొజిషన్లో ఉండాలి. అలా వీడి చుట్టుపక్కల చుట్టాలు పక్కాలు, వీడి యొక్క స్నేహితులు, వీళ్ళందరూ కూడా అందరూ మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు భాగ్యవంతుడు. అంటే వాళ్ళంతా బాగుండేట్టు, ఒకవేళ బాగాలేకపోతే వీడు చూడాలి, వాళ్ళు బాగుండేట్టుగా వీడు చూడాలి. పెళ్లి చేసుకున్నాం, పిల్లలు తెచ్చేసుకున్నాం, బాగానే ఉంది, వాళ్ళు డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు, అత్తమామలు ఇబ్బంది పడుతున్నారు, నీ దగ్గర డబ్బులు ఏం చేసుకుంటే తగలేస్తావా? వాళ్ళని కూడా మళ్ళీ అప్లిఫ్టింగ్ చూడు. వాళ్ళు డబ్బులు తగలేస్తున్నారు అంటే మనం ఏం చేయలేము, వదిలేద్దాం. వాళ్ళు అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు ప్రాపర్గా ఉపయోగించుకోవాలి, అది అక్కడ చెప్పింది. సరే, ఇప్పుడు ఆ ధనం కోసం, ఆ భాగ్యం కోసం, ధనధాన్యాలు, ఈ భోగభాగ్యాలు, వీటి కోసం మనం వరలక్ష్మీదేవి వ్రతం చేస్తాం. అసలు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఏ వ్రతం చేసినా మీరు ఏ పూజ అయినా చేయండి, ఎందుకు చేస్తున్నారు? భర్త యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నారు. అమ్మాయి అక్కడ కూర్చొని చేస్తుంది అంటే తన యొక్క సౌభాగ్యాల కోసం చేస్తూ ఉన్నది. తన భర్త మటుగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎక్కడైనా చూడండి, ఏ వ్రతం చూసినా సరే, కైలాస గౌరి మేము కుంకుమ పంచిపెడుతున్నామండి. ఎందుకు పంచిపెడుతున్నారండి? నీ భర్తకి దీర్ఘాయుష్యం ఉండాలి అని పంచిపెడుతున్నారు. కైలాస గౌరి నువ్వు చేస్తున్నారు, పళ్ళు కూడా పంచిపెడుతున్నారు. ఇవన్నీ దానికోసమే. అంటే మనకి పురాణాల్లో, ఈ ఇతిహాసాల్లోనూ, వీటిల్లోనూ పెట్టినటువంటి ఈ శాస్త్రంలో పెట్టినటువంటి ఈ ప్రతి పండగ, ప్రతి పూజ, ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలగజేసేవి, భర్తకి అంటే కుటుంబానికి మేలు చేసేవి, అలా ఏర్పాటు చేశారు. సరే, ఇప్పుడు వాటిల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి. వరలక్ష్మి వ్రతం అనేది ఇప్పుడు చేయాలి, 2వ శుక్రవారం నాడు చేయాలి అని ఒక లెక్క. 2వ శుక్రవారమేనా అంటే అలా కాదయా, పౌర్ణమి ముందు వచ్చేవంటి శుక్రవారము అన్నారు. పౌర్ణమి ముందు వచ్చేవంటి శుక్రవారం సామాన్యంగా 2వ శుక్రవారమే వస్తుంది, సెకండ్ ఫ్రైడేనే వస్తుంది. మళ్ళీ పౌర్ణమి ముందు వచ్చేది ఎందుకు చెప్పారండి? 2వదంటే అదే కదా. ఏమో ఈ గణాంకాల తేడాలో ఎప్పుడైనా ఒకవేళ కర్మగాలి అది 2 కాకుండా ఆ నెలలో 3వ శుక్రవారం వచ్చిందనుకోండి పౌర్ణమి ముందు, మళ్ళీ అప్పుడు చేయొద్దు నువ్వే అంటావు కదా. అందుకని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే దాంట్లోనే అది ఏ తిథైనా సరే, ఇక ఆ శుక్రవారం నాడే మనం ఈ పూజా విధానం అనేది, వ్రత విధానం అనేది చేయాలి. బాగానే ఉందండి. 2వ శుక్రవారం చేయమన్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కదా. ఏదో ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు నేను చేయలేను కదా.
చేయకపోతే దాన్ని వెసులుబాటు ఇచ్చాం. ఆ, మూడో శుక్రవారం చేసుకో, ఓకే. అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత చేసుకో. అంటే మొదటి శుక్రవారం చేయొద్దంటారా గురుగారు? చెయ్యొద్దు అనేం లేదు. ఉమ్, రెండో దాని వరకు ఇచ్చారు కదా, మ్. రెండో దాని వరకు చూడు, రెండో దాని వరకు నీకేం ఇబ్బంది రాలేదు. సడన్గా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత గురువారం నాడు మీకు ఆ ఇబ్బందులు ఏవో వచ్చినాయి. ఉమ్, ఓకే. అప్పుడు నువ్వు నెక్స్ట్ స్కిప్ అవ్వు. అప్పుడు ఇంట్లో వాళ్ళతోటే, అంటే మిగతా పిల్లలు ఇంకా వేరే లేడీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి చేయకూడదు అంటారా? అలా నిజంగా ఇబ్బంది అది వస్తే? నీ సౌభాగ్యం కోసం కదా, వ్రతం చేసేది నీ కోసం కదా. మరి వాళ్ళతో చేయిస్తాను అంటే ఎట్లా? ఓకే. మన భర్తకి అన్ని శుభం జరగాలి అని కదా మనం చేస్తున్నది. ఉమ్. వాళ్ళు చేస్తే వాళ్ళ భర్తకి శుభం జరగాలి అని కదా వాళ్ళు చేసేది. అంటే కుటుంబ క్షేమం కూడా వర్తిస్తుంది కదా కుటుంబ గురుగారు? క్షేమం కూడా ఉంది. అప్పుడు అందుకని ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి అప్పుడు చేద్దాం. అంటే ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది. బెటర్ పోస్ట్ పోన్ చేసుకుంటాం, ఎందుకంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి మనమే కదా, అందుకని పోస్ట్ పోన్ చేసుకోండి అన్నాడు. ఓకే. అయితే ఈ రెండో శుక్రవారం ఏను అనే ఉండేది నియమం ఏమిటి అని అంటే, వాళ్ళు ఏదో కథలో చెప్పాడు కదా, చారుమతీదేవికి ఆ అమ్మవారు కనిపించి నువ్వు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చెయ్యి. అలాగే మనకి ఈ వ్రతాలు కానీ మిగిలినటువంటి క్రతువులు కానీ అన్నీ కూడా ఈశ్వర వ్రతాలు. మనకి మంత్రశాస్త్రం అంతా కూడా శివపార్వతుల సంవాదంగా ఉంటుంది. ఈ వ్రతాలు కూడా వాళ్ళే చెప్తారు. ఏ వ్రతం? ఆ సామాన్యంగా ఎక్కడో కొన్ని తప్పించి, ఆ కొన్ని అంటే మనం ఇది చూడు రాజశ్యామల, ఆ రాజశ్యామల మంత్రాల్లో కొన్ని మంత్రాలు మాత్రం లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్పాడు అని అంటాడు. ఓకే. అంటే విష్ణు ప్రోక్తంగా అవి అలా కొద్ది ఉన్నది, ఎక్కువ అన్నీ కూడా ఈశ్వర ప్రోక్తంగానే ఉంటాయి. కాబట్టి ఆ ఈశ్వరుడు కూడా ఏం చెప్పాడు ఉమాదేవికి, నువ్వు రెండో శుక్రవారం నాడు అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు, కాబట్టి ఇక్కడ ఇద్దరు మనకి చెప్పారు కాబట్టి రెండు అథారిటీనే, కాబట్టి మనం రెండో శుక్రవారం నాడు చేయాలి అంతే లెక్క. కళ్ళు మూసుకొని పౌర్ణమి ముందు ఉన్నటువంటి శుక్రవారం నాడు మనం ఈ వ్రతం చేసేసుకోవాలి. ఇక ఈ వ్రతం చేయటంలో ఇక్కడ కలశం పెడుతున్నాము అన్నాం. అసలు కలశం పెట్టాలా, లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా, అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చా, ఇలాంటివి చాలా తేడాలు ఉన్నాయి. వ్రతాల్లోకి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క విగ్రహం పెట్టేయమన్నాడు. విగ్రహం పెట్టేయమన్నాడు. దేవి భాగవతంలో చెప్తాడు, దసరాల్లో వచ్చేప్పటికీ అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకో, ఒకవేళ విగ్రహం దొరకకపోతే ఫోటో పెట్టుకో. ఎంత సైజులో ఉన్న విగ్రహం? అదేం లేదు, అదేం చెప్పాల. అయితే మన ఇంట్లో ఉండే విగ్రహాలు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు 12 అంగుళాలు 9 అంగుళాలు దాటి విగ్రహం పెట్టద్దు అంటాడు. అయితే ఇప్పుడు పూజ కోసము పెట్టుకునే అయితే మీరు అన్నట్టు సైజ్ చూసుకోవాలి, కానీ ఇక్కడ అలంకరణ కోసం పెట్టుకుంటున్నారు ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అంటే, అప్పుడు కూడా సైజు పెద్దగా మీకు ఇంట్లో మనం పెద్దది పెట్టుకోమరా. 3 అడుగులు విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకోం కదా మనం, సామాన్యంగా అలా పెట్టాం. అలా పెట్టేది బయట వచ్చినండి పందిరిలో, వినాయక చవితి పందిరిలో పెడతాం. 80 అడుగుల విగ్రహం 100 అడుగుల విగ్రహం అక్కడ పెడతాం మనం. అదేమిటంటే ఊరికే జనానికి ఆకర్షణ, మేము ఇంత విగ్రహం పెడతాము, ఇది మా ఆచారము అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటివి కొన్ని చోట్ల పెడుతున్నారు. మనకు ఆ ఖైరతాబాద్లో వినాయకుడిని, అలాగే మాకు విజయవాడలోకి వచ్చి అక్కడ ఈ సంవత్సరం పంచముఖ గణపతిని పెడుతున్నారు వాళ్ళు, 82 అడుగులు ఎత్తు, నా ప్రతి సంవత్సరం. అయితే ఇక్కడికి మళ్ళీ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేయటం ఉండదు, ఆ విగ్రహాన్ని అక్కడే తయారు చేస్తారు. ఇనుప చువ్వలు పెట్టి మట్టి పెట్టి అక్కడే తయారు చేస్తారు విగ్రహాన్ని. చేసిన తర్వాత ఆఖరు ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్పిన తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చి నీళ్లు కొట్టేస్తాయి. నీళ్లు కొట్టేస్తే మట్టి అంతా కరిగిపోయి అక్కడే కింద పడిపోతుంది. సో అదే నిమజ్జనం. ఇంకా తీసుకెళ్లి కృష్ణానదిలో గడపడం అనేది అంత విగ్రహాన్ని ఎక్కడ గడుపుతాం, కష్టం కదా. అందుకని వాళ్ళు అలా చేసేస్తారు అక్కడ. ఇక్కడ వాళ్ళు చాలా భారీ ఊరేగింపు అవి చేస్తారు. సరే, ఇక్కడ ఈ విగ్రహం పెట్టుకోవాలి, కలశం పెట్టాలా, ఏవి దొరక్కపోతే కలశం పెట్టుకోమన్నాడు. ఏమి అంటే ఈ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇలాంటివి దొరకకపోతే, ఇప్పుడు దసరాల్లోకి వచ్చేప్పుడు మాట చాలా ఖచ్చితంగా చెప్పాడు, అవి ఏవి దొరకకపోతే నువ్వు కలశం పెట్టుకో అన్నాడు. కానీ ఇవాళ రోజున ఏమైపోయింది, కలశం పెట్టడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏంటి కలశం పెట్టలేదా అని అడుగుతాడు. వాడికి ఏదో తెలిసి చచ్చినట్టు. అసలు కలశం ఎందుకు పెట్టాలరా వాడికి తెలీదు. కానీ
ఇది ఒక ఆచారం అయిపోయింది. అవును. సో మనం కలశం పెట్టేస్తున్నాం. ఉమ్. కలశం పెట్టేటప్పుడు ఆ చెంబు పెట్టాలి, ఆ. బిందె, చెంబు బిందె ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మనం సామాన్యంగా వచ్చిన చెంబు పెడితే సరిపోతుంది. ఉమ్. అయితే పెద్ద ఆమ్, కొంచెం భారీగా జరిగేటటువంటి ఉమ్. ఈ వ్రతాలు కానీ ఈ పూజలు కానీ అక్కడైతే కలశం కూడా పెద్దవి పెట్టడం జరుగుతుంది. ఆహా. పెద్దవి పెట్టడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మేము అక్కడ చెప్పాను కదా, విజయవాడలో వాళ్ళు అవును. 80 అడుగుల విగ్రహం పెట్టేస్తారని. అక్కడ పెట్టేటప్పుడు 16 లీటర్లు ఉమ్. మినిమం నీళ్లు పట్టేటటువంటి ఒక రాగి బిందె తెప్పించి పెట్టేస్తాం. ఆహాహా. మరి 16 లీటర్లు ఎందుకండి? అవును. ఎందుకు చిన్న చెంబు చాలు కదా, 16 లీటర్లు ఎందుకు? దాంట్లో పాల్గొనేటటువంటి సభ్యులు ఎక్కువ మంది ఉంటారు, ఉమ్. కొన్ని వందల మంది ఉంటారు. ఆ డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు హోమం చేస్తే వచ్చి కూర్చునేవాళ్ళు, పూజకు కూర్చునేవాళ్ళు చాలామంది ఉంటారు. అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఈ కలశంలో నీళ్లు మనం ప్రోక్షణం చేయటం కాదు, వాళ్ళకి ఇవ్వాలి. అవునా? ఆ కలశంలో నీళ్ళు ఏం చేస్తాం? నార్మల్ గా చెట్లకే పోస్తుంటారు కదా ఎబ్బే, గురువుగారు ఎక్కువగా. కాదు 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 చెప్తాను. ఆ కలశంలో నీళ్లు వీళ్ళు స్నానం చేయాలి, వాళ్ళ నెత్తి మీద పోసుకోవాలి. పవిత్రమైన జలం కదా, 10 రోజులు పూజలు అందుకున్నటువంటి జలం కదా అవి. ఓకే. అందుకని వాళ్ళు స్నానం చేయమని చెప్పి వాళ్ళకి బాటిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్స్, ఆ వాటర్ బాటిల్స్లో పోసి ఇచ్చేస్తాం. ఓకే. ఓకే. వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు. అందరు తీసుకెళ్ళి వాళ్ళు స్నానాలు చేస్తారు. ఉమ్. అందులో ఇక్కడ ఈ కలశంలో ఏం వేస్తున్నాం మనం? సుగంధ ద్రవ్యాలు వేస్తాం. అయితే నీళ్లు పోస్తాం మనం, సగం పైన నీళ్లు పోస్తాం. నీళ్లు పోయటం ఎందుకంటే ఆ చెంబు కొబ్బరికాయ పెట్టేటప్పుడు ఇటు ఇటు కదిలిపోతుంది అంత బరువుకి. పెద్ద దానిపైన కొబ్బరికాయ ఎట్లా పెడతారు గురుగారు? ఏమ్మా, దానిపైన ఇంకొకటి ఏదైనా ఏది కలశం. పెద్ద కలశం పెడితేనా, ఇంత బిందెల్లో పెడితేనా, ఉమ్. దాని అరేంజ్మెంట్స్ దానికి ఉంటాయి. మనం కట్టుకునే ఇది ఎన్ని కష్టాలు పాప. చెప్తా, ఇది కట్టుకునే ఇది బాగా లూజ్ అయిపోయింది అనుకో, దానికి ఏదో 4 టాకాలు వేసి బొందేసి బిగిస్తాం కదా. అట్లాగే మాకు కూడా అనేక రకాలైనటువంటి ఇవి ఉంటాయి, అదే. తేలికైన మార్గాలు ఉంటాయి. ఉమ్. అవి పెట్టుకుని దాంతో మేము ఇదే అందులో అక్కడ కొబ్బరి మామూలుగా అయితే కొబ్బరికాయ పెడతాం, ఇక్కడ కొబ్బరి బొండం పెడతాం, ఓహో. కొంచెం సైజు పెరుగుతుంది అని. వాస్తవానికి పెట్టాల్సింది బోండా. ఏం పర్లేదు, ఏదైనా ఏదైనా ఒకటే, పర్వాలేదు. ఏదైనా ఒకటే. ఓకే. అదేం కనిపించేట్టు కాదుగా. దాని బట్టలు కట్టే దాని మొహం పెడుతున్నారు ఇవాళ రోజున. అవును, ఫేస్ పెడతాం. అమ్మవారి ఇక్కడ ఇంట్లో ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని పెట్టేది మాత్రం కొబ్బరికాయే పెడతాం. ఉమ్. చిన్న బిందె పెడతాం కాబట్టి ఉమ్. దాని మీద సగం పైన నీళ్లు పోయాలి. నీళ్లు పోయకపోతే ఆ పెట్టినటువంటి దానికి ఇది కదులుతుంది, కైలితే కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ. అందుకని నీళ్లు పోయాలి. ఉమ్. ఇక్కడ మళ్ళీ మీమాంస వస్తుంది, నీళ్లు పోయాలా బియ్యం పోయాలా అని. అవును. బట్ చాలామంది కొన్ని చోట్ల చెప్తూ ఉన్నాడు బియ్యం పోయండి అని. ఆ. బియ్యం కాదు పోయాల్సింది, నీళ్ళే పోయాలి. ఆహాహా. నీళ్లు పోసి అందులో నవరత్నాలు వేయాలి, నవధాన్యాలు వేయాలి, ఉమ్. తర్వాత సుగంధ ద్రవ్యాలు అన్నీ వేయాలి. ఉమ్. జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం, ఏలక్కాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొట్టి పొడిని చేసి ఆ పొడు అందులో వేయాలి. ఉమ్. అందుకు ఇందాక నేను చెప్పింది, ఆ సుగంధ ద్రవ్యాల పొడితో ఆ నీళ్ళు ఆ వాటర్తో మనం స్నానం చేస్తాం. ఉమ్. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో పెట్టిన కలశం అయినా ఎక్కడైనా సరే సరే, కలిసి ఉంటే అలాగే వేయాలి. అంటే మనం చల్లుకోవాలి అవి కూడా. అమ్మ నీళ్ళు చల్లుకోవాలి కదా, ఆహాహా. పవిత్ర జలం కదా, అవును అవును గురుగారు. పవిత్ర జలం కదా. అవి నెత్తిన చల్లుకుంటే మనం పరమ పవిత్రం అయిపోతాం, ఓకే. మనమే లక్ష్మీదేవి స్వరూపం అయిపోతాం. ఇలా అంటే డబ్బులు వచ్చేస్తాయి. అయితే అలా అందరం అనాలి ఇప్పుడు ఈ శుక్రవారం. అలా అని. సరే, అలా ఒకవేళ ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఏం చేస్తారంటే ఈ నీళ్లు పోయి కూడా బియ్యం పోస్తున్నారు. చాలా రైట్, వాళ్ళ పంతులు గారు అలా చెప్పారు అంటే అలాగే చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. పెట్టిన తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టాలి, ఆ కొబ్బరికాయకి పసుపు రాయాలి, దాన్ని బొట్టు పెట్టాలి, దాని మీద ఆ జాకెట్ కూడా ఏదో అలా ఒక కిరీటంలో పెట్టి అమ్మవారి స్వరూపం తీసుకురావాలి. ఇవాళ రోజునైతే అమ్మవారి ముఖాలు అమ్ముతున్నారు. మనకి మామూలుగా బయట 10 రూపాయలు 15 రూపాయలు పెడితే ఇచ్చే ముఖాలు కొన్ని ఉన్నాయి. అంత తక్కువలో ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి, గురుగారు? అంటే బయట రోడ్డు మీద అమ్ముతారు కదా వాళ్ళు. ఏం లేదు గురుగారు, అంత తక్కువలో అస్సలు దొరకట్లే. సరే, ఇప్పుడు అదే మనం బంగారం షాప్కి వెళ్తే వాళ్ళు వెండి బంగారం కూడా అమ్ముతున్నారు, వెండి బంగారం అమ్ముతున్నారు. అవి కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో పర్మనెంట్గా అట్టు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. అమ్మవారి యొక్క ముఖం మేము తయారు చేసుకుంటున్నామండి, చెత్తుకున్నాం, అదే పెడతాము. అంటే
అపీరెన్స్, ఆకర్షణ, హా. అది వాళ్ళకి ప్రధానం అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రోజున ఏమైంది, పూజలో భక్తి కన్నా ఉమ్. అట్రాక్షన్ ఎక్కువైపోయింది. అవును. మేము అమ్మవారి చీర కట్టాం, ఈ ఎత్తున కూర్చోబెట్టాం, అమ్మవారి చీర కట్టాం, ఇదిగో ఈ కింద దాకా ఇట్లా కుర్చీలు జీరాడుతూ ఉన్నాయి. ఓకే, ఇందులో భక్తి అనేది కనిపించదు, ఓకే. ఎక్కువ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ ఏదో ఒకటి చేస్తున్నారు అంటే కదా. కొంతమంది అమ్మవారిని అలా చూసుకోవాలని అంటే కాంక్షతో కూడా అలంకరించే వాళ్ళు కూడా ఉంటారు ఇంకేవాళ్ళు కదా? ఉన్నారు, ఆ. ఉన్నారు, వాళ్ళని మనం ఏం కాదలేము. ఉమ్, ఉమ్, అది రకరకాల మనుషులు కదా. ఉమ్, అందుకని అలా ఏర్పాటు చేసుకుని ఇలా ఏర్పాటు చేయకూడదా, ఉమ్. కూడదు అనే మాట ఎక్కడా లేదు, ఓకే, మన ఇష్ట ప్రకారం. కూడదు అనే మాట ఎక్కడా లేదు. ఆహా. సామాన్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేయటం అనేది ఎవరికి వాళ్ళే చేసేసుకుంటారు ఇంట్లో. అవును. వాళ్ళ పురోహితులు. పుస్తకం ఏదో ప్రింట్ వేసి అమ్ముతాడు, 10 రూపాయలు పెద్ద ఉంటుంది ఆ పుస్తకం, అవి తెచ్చేసుకొని మొదల నుంచి చివరి దాకా చదివేస్తాడు, అయిపోతుంది, పూజ చేసేస్తారు. ఆ, కొంతమంది ఆ. అంటే కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, పంతులు గారిని పిలిచి, అయ్యా మీరు మాకు ఇది ఉమ్, చేయించండి, ఈ అర్చన అనేది చేయించండి, పూజ చేయించండి అని అడుగుతారు. ఉమ్. ఆయన 3,000 రూపాయలు మినిమం 3,000 4,000 తీసుకుని అర్చన చేయిస్తాడు. ఉమ్, ఆ చేయించినప్పుడు ఏమవుతుందంటే, ఇలా అర్చనలు చేసినప్పుడు ఉమ్. మీరు కలశానికి మేము వెండి చెంబు పెట్టకూడదా అండి? పెట్టచ్చు, బంగారపు చెంబు కూడా పెట్టచ్చు. కాకపోతే ఒక్క మాట ఏమంటే, పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కలశ పాత్ర ఉంది కదా, ఉమ్. అందులో ఉన్న నీళ్లు మీకు ఒక గ్లాస్ బాటిల్లో పోసి ఇచ్చేసి, వాటర్ బాటిల్లో పోసి ఇచ్చి ఆ పాత్ర కూడా పట్టుకెళ్ళిపోతాడు. మరి ఆ, మరి దానికి ఇష్టపట్టే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక రూల్ ఉంది, ఆ, అంటే ఒక ఆచారం ఉంది. ఆ. కలశానికి పెట్టినటువంటి ఆ పాత్ర వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఉమ్. సామాన్యంగా ఆ పంతులు గారు తీసుకెళ్ళిపోతాడు. అందుకని తీసుకెళ్తా అంటే అప్పుడు మేము పూజ మట్టిదే పెడతాం అంటారు. ఇలా మొత్తం అమ్మవారిని అలంకరణ చేసిన తరువాత ఉమ్, ఇప్పుడు మనం పంతులు గారిని పెట్టుకున్నాం, మనం పూజ చేయటం ఇది చేయాలి. అయితే ఈ కలశం పెట్టేది కూడా బల్ల మీద మంటపారాధన చేసి మంటపారాధన మధ్యలోనే పెట్టాలి. ఉమ్, ఎక్కడ ఏ దేవత కలశం పెట్టినా అంతే. ఉమ్. మంటపారాధన అంటే నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని వీళ్ళందరినీ ఆవాహన చేయాలి. మరి అంటే రాజుగా ఎలా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆ చేస్తాం సత్యనారాయణ ఆ స్వామి విధంగా? వ్రతాన్ని చేసినట్టే చేయాలి, ఓహో. అంతా చేయాల్సిందే. ఉమ్. ఎందుకంటే మహారాజు గారు వచ్చేటప్పుడు ఒట్టిగా రండి రాజుగారు మీరు కూర్చోండి అంటే ఒట్టిగా వచ్చి కుర్చీలో కూర్చోడుగా. ఆ. ఓ చీఫ్ మినిస్టర్ సభకు వస్తున్నాడు అంటే అందరూ ముందు కూర్చోవాలిగా వచ్చి. ఉమ్. అలాగే ఇక్కడ కూడా వీళ్ళంతా వచ్చి కూర్చోవాలి, ఈ దేవతలంతా వచ్చి కూర్చోవాలి. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు ఆఖరికి ఆ కలశకుంభ ఫలానా దేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి, ఉమ్, ఉమ్. ఆ కలశకుంభంలో దేవతను ఆవాహన చేయాలి, మనం ఓకే, ఓకే. చేయాలి. ఉమ్, చేసిన తర్వాత ఇప్పుడు దానికి షోడశోపచార విధిని పూజ చేస్తాం. ఉమ్. ఇదే ఈ కలశంలో మనం వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాము అని చెప్పడానికి వీలుగా వెనకాల ఒక ఫోటో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ దేవత రూపం అనేది తెలియదుగా మనకి, అవును. అది కనిపించాలి కదా. అది కూడా ఏమంటే ఒక పెద్ద గజలక్ష్మి, వెనకాల 2 ఏనుగులు ఇటువైపు నుంచి వస్తాయి. ఉమ్. అవేమో ఆ బంగారు నాణ్యాలు ఇలా పోస్తూ ఉంటాయి. ఉమ్. చేతుల్లోనేమో ఇక్కడ బంగారపు ఇది ఉంటుంది కలశం, కలశం, ఆ. అందులో నుంచి ఇలా పోస్తుంటే ఆ నాణ్యాలు మన ఇంట్లో ఇలా లైన్గా పడుతూ ఉంటాయి. నిజంగా అలా పడట్లేదు గారు, ఇన్ని పూజలు చేసినా ఫోటోలో కూడా పడతాయి. ఫోటోలోనే పడుతున్నాయి, ఇంట్లో పడట్లేదు. పూజల్లో లోపం ఉందంటారా గురుగారు? భక్తి లేదు, భక్తి లేదు. మొన్న ఒకళ్ళు వచ్చి అదే అడిగారు. ఉమ్. మరి శంకర భగవత్పాదుల వారు ఆ రోజున ఉమ్. కనకధార స్తవం చదివితే ఉసిరికాయలు పడ్డాయి కదా, బంగారపు కాయలు పడ్డాయి కదా, అవును. మనకి ఎందుకు పడవు? ఎందుకు పడవు? ఉమ్. పడతాయి. ఆయన చేసినట్టు నువ్వు చెయ్యి. ఆయన కోసం చేయలా, నెంబర్ 1. అవును. ఆయనకి ఈ డబ్బుల మీద ఆశ లేదు. ఆయన ఏంటి ఎవరి కోసమో ఒకసారి ప్రార్థన చేశాడు, అమితమైనటువంటి కమిట్మెంట్తో చేశాడు. ఉమ్. అవును. అమ్మా లక్ష్మీదేవి అని అంటే లక్ష్మీదేవి ఆయన కళ్ళకి కనిపించింది. అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వర్షం కురిపించింది. మరి నువ్వు కూడా అటువంటి స్థితికి రా. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఉమ్. ఒకసారి మా వాడికి ఎవరికో ఒడుగైనప్పుడు ఆ. ఆ ఒడుగులో చెప్పాను గాయత్రి మంత్రం చెప్పారు. ఆ. చెప్పిన తర్వాత నేను చెప్పాను, నాన్న గాయత్రి మంత్రం అనేది చాలా పవర్ఫుల్ రా, ఉమ్. చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అని
పూర్వకాలంలో గౌతముడు అనే ఒక మహర్షి ఉండేవాడు. నా గౌతముడి యొక్క కథ చెప్పాను. చెప్పి ఆయన ఇలా గుప్పెడు గింజలు తీసుకుని అట్లా జల్లితే అవన్నీ వెంటనే మొక్కలైపోయేవి, ఫలితాన్ని ఇచ్చేవి. అలా వచ్చినటువంటి ఆ ఫలితం ఆ ధాన్యంతోనూ ఆ దీంతో ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఆయన కాపాడాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు 10th క్లాస్ రాయబోతున్నాడు. వాడు వెంటనే అడిగాడు, మామయ్య నేను కూడా ఈ మంత్రం చదివేస్తే నాకు 10th క్లాస్ పేపర్ వచ్చేస్తుందా, నాకు కళ్ళ ముందు కనిపిస్తుందా పరీక్ష పేపర్ వాళ్ళు. పక్క వాళ్ళంతా గోల్మన్ నవ్వారు. కనిపిస్తుందిరా నాయన అని. తప్పకుండా కనిపిస్తుంది. ఎలాగా నాకేమిటో ఆ సూత్రం చెప్పు అన్నాడు. నీకు కమిట్మెంట్ అనేది ఉండాలి, ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి. నేను కమాండ్ చేస్తే అవతల ఉన్నటువంటి వాడు పని చేస్తాడా అని అంటే వాడు పని చేసేటువంటి స్థాయిలో నువ్వు ఎదగాలి కదా. ఇప్పుడు నేను పిలిస్తే అతను వాడు రాడు, నువ్వు పిలిస్తే అతను వస్తాడు. ఎందుకని? వాళ్ళకి నువ్వు ఆఫీసర్ కాబట్టి, నీ పొజిషన్ పైన ఉన్నది కాబట్టి. కలెక్టర్ గారు వస్తే మనం లేచి ఉంటుంటాం, అంతేకమ్మా. అంతే. సో ఆ స్థితిలో ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి. అది సరే. ఇప్పుడు మనం పిలిచినప్పటికీ భక్తిపూర్వకంగా కమిట్మెంట్తో, అమితమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్తో పిలిస్తే దేవత తన్నుకుంటూ వస్తుంది. ఎవరి కోసం వస్తుంది? ఈ సైన్స్ మొత్తం సైన్సే. ఇలా గనక చేస్తే ఇలా జరుగుతుంది, ఇది సైన్స్. అలా మనం చేయలేకపోతున్నాం. చేయలేక అది రాదు అంటున్నాం. ఒకసారి ఇట్లాగే ఒకళ్ళు అడిగారు నన్ను, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నారు. నిజమే కదా. సరే వెంటనే నేను చెప్పాను, చింతకాయలు రాలుతాయా, ఓకే ఒకసారి మీరు లేవండి అన్నాను. లేచాడు. మీ పక్కన కూర్చుని వాడిని బూతులు తిట్టాను అన్నాను. నీ ఇష్టం, నీకు ఎన్ని రకాల బూతులు, 10 రకాల బూతులు తిట్టాను. ఊరుకుంటాయండి, పళ్ళు రాళ్ళు కొడతాడు అన్నాడు. కదా కదా అంటే నీ మాట వల్ల పళ్ళు రాలినాయి కదా. మరి పళ్ళు రాలినవి చింతకాయలు ఎందుకు రాలవు? అంటే ఇక్కడ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. అక్కడ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది. నీ యాక్షన్ ప్రాపర్గా లేదు. అదే ఇప్పుడు చెప్పేది, నీ యాక్షన్లో కమిట్మెంట్ లేదు. నువ్వు కమిట్మెంట్ కనుక ఉన్నట్లయితే దాన్నే తత్పరత అని అంటూ ఉన్నాం మనం. తాదాత్మ్యత, తత్పరత అని అంటాం. ఆ తత్పరతతో కనుక నువ్వు ఆ భగవంతుని పిలిచినట్లయితే ఆ ఏనుగు వచ్చి ఆ రోజున లావక్కెంత లేదు ధైర్యమా విలోలోంబయ్య అంటే శ్రీకేం చెప్పడు శంకు చక్కెర మొగడు. ఎవరి కోసం వచ్చాడు? నువ్వు పిలిస్తే ఎందుకు రాడు? ఎవరికైనా ప్రిన్సిపల్ ఒకటే. మనకు గుర్తించాల్సింది అదే ప్రిన్సిపల్. ఎవరికైనా ఒకటే. అప్లికేషన్లో తేడా ఉంది. వాళ్ళు ప్రాపర్గా అప్లై చేస్తున్నారు, నువ్వు ప్రాపర్గా అప్లై చేయటల్లా. నీకు నమ్మకం లేదు, వాడు వస్తాడో రాడో అని నీకు అనుమానం. ఏనుగు ఆ రోజున అనుమానం లేదు. వచ్చి తీరతాడు అంతే. రా అంది, వచ్చాడు. నువ్వు కూడా అంటే మనం కూడా అలా అటువంటి తత్పరతతో రా అని అంటే తన్నుకుంటూ వస్తాడు. అక్కడ కొన్ని విషయాలు భగవంతుడి దగ్గర కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అంత ఘోరమైన తపస్సు చేసిన వాడు ఎవడు లేడు. చాలా గొప్పగా చేస్తున్నాడు. దేవలోకం మండిపోతాను ఈ తపస్సుకి, తపో అగ్నికి. ఆయన వచ్చి వరాలు ఇవ్వాలి బ్రహ్మదేవుడు, తప్పదు. దేవతలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. నువ్వు వెళ్తావు, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, వాడు దుర్మార్గుడు, వాడికి వరాలు ఇవ్వద్దు, దేవతలను నాశనం చేయడం కోసమే వాడి తపస్సు చేస్తున్నాడు, నువ్వు వరాలు ఇవ్వద్దు అన్నారు. ఎలా జరుగుతుందయ్యా? వాడు రాక్షసుడు అవ్వచ్చు, కానీ వాడు తపస్సు చేశాడు కదా. మరి యాక్షన్ రియాక్షన్ ఉండాలి కదా. తప్పదు, ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నేను తగలడిపోతాను. అది ఇవ్వకపోతే బ్రహ్మకుడు కూర్చోలేడు, అయిపోయింది. వచ్చి ఇచ్చి తీరాలి. కాబట్టి రండి మీరు కూడా నాతో పాటు అన్నాడు. వీళ్ళంతా ఆయన వెనకాల వెళ్ళాడు. వీళ్ళందరినీ పెట్టుకుని దేవతా సమూహంతో హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం వరాలు కావాలరా అన్నాడు. సరే, వాడికి ఏదో వరాలు ఇచ్చి పంపించాడు. కాబట్టి ఇక్కడ యాక్షన్కి రియాక్షన్ ఉంటుందా అంటే డెఫినెట్గా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రియాక్షన్ సరిగా లేదు అంటే నువ్వు ఇక్కడ యాక్షన్ సరిగా లేదు, మనలోనే ఉంది అంటే. ఇప్పుడు ఐదమ్మ దూకుతున్నావు నువ్వు ఎగిరినప్పుడు నువ్వు అంతెత్తు ఎత్తి ఆ పోలు మించి నువ్వు ఎందుకు వాలవు? నువ్వు ఎగరటంలో లోపం ఉంది. అంతే ఇక్కడ కూడా
నీ యొక్క యాక్షన్లో నీ చేసే ఉండే నీ తాదాత్మ్యత తత్పరత వీటిల్లో లోపం ఉంది. అవి కరెక్ట్ చేసుకో. ఓకే. అవి కరెక్ట్ చేసుకుని ఎవడు పిలిచినా ఉమ్. అరే శ్రీకాళహస్తిలో పాము పిలిచినా వచ్చాడు, సాలిడి పిలిచినా వచ్చాడు కదా భగవంతుడు. అవును. మరి నువ్వు పిలిస్తే ఎందుకు రాడు? ఉమ్. వాడు చెప్పాడు కదా, ఏ వేదమ్మ పఠించే లోత భుజగంబే శాస్త్రములు చదివే. ఉమ్. మరి వాళ్ళు పిలిచిన వచ్చినవాడు మనం పిలిస్తే ఎందుకు రాడు? తేడా ఉందన్నమాట. అంటే మనలోనే తేడా ఉంది మనలోనే అంటున్నారు తేడా గురుగారు. కానీ యుగ ప్రభావం కూడా ఉంటది అంటారు యుగ కదా. ప్రభావం ఉన్నది అనే సెకండరీ. ఉమ్. ఆ యుగ ప్రభావం వల్ల నాలో తేడా వచ్చింది ఏంటంటే విని తప్పుకునే మాటలు, ఉమ్. అవన్నీ తప్పుకునే మాటలు. ఉమ్. యుగ ప్రభావం ఉంటే ఉండొచ్చు కాక, కానీ నీలో ఆ తాదాత్మ్య తత్పరత ఎక్కడున్నాయి? ఓకే. అవి ఉంటే పని జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ పూజ ఏదో చేస్తాం. ఇందులో మెయిన్ ఇదేమిటి అంటే నైవేద్యం. ఉమ్. నైవేద్యం పెట్టేటప్పుడు 9 రకాల పదార్థాలు ఉండి నైవేద్యం పెట్టాలి అని చెప్తోంది ఉమ్. వాళ్ళ కల్పం. ఉమ్. ఎంత శాస్త్రం కాదు, కల్పం ఇది, ఉమ్. కల్పశాస్త్రం ఇది. 9 రకాల పిండి వంటలు చేయాలి. ఆ. సరే, ఏదో 9 రకాలు మీకు వచ్చినవి, మీకు గుర్తున్నవి, మీరు చేయగలిగినవి మీరు చేయండి. ఓకే. అన్నీ చేయలేకపోతే కొన్నన్నా చేయండి. గారెలు, పూర్ణం బొరెలు, పులిహోర, ఇలాంటివేవో ఇవి 3 మెయిన్గా పెట్టుకుని మిగిలినవేవో మీరు చేయగలిగినవి చేయండి. కనీసం 5 అయినా చేయండి ఏదో చెప్పాడు. ఉమ్. సరే, చేసాం. అవి పూజకి చేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేయాలి, దానం ఇవ్వాలి. అది మెయిన్. ఉమ్. 9 పూర్ణం బూరెలు దానం ఇవ్వాలి. ఓకే. అసలు పూర్ణం బూరె ఎందుకు చేయాలి? ఆ. పూర్ణమైనటువంటి బూరె అది. ఉమ్. మామూలు బూరె అంటే బూరె వేరు, పూర్ణం బూరె వేరు. ఉమ్. మన వాళ్ళు తెలియక బూరెలు చేస్తున్నామండి అంటారు. కాదు, ఆ. బూరె అంటే మామూలుగా బియ్య పిండిని ఆ. బెల్లంలో కలిపి వేసేస్తూ ఉంటాం, పచ్చి బియ్య పిండి పాకం పట్టకుండా. ఉమ్. దాన్ని బూరె అంటాం. ఉమ్. అదే పాకం బట్టి అందులో బియ్య పిండి వేస్తే దాన్ని అరిసె అంటాం. దాంట్లో మేకలో తేడా ఉంది. ఉమ్. అవి బూరెలు. ఈ బూరెలు అనేవి సామాన్యంగా మనం ఆబ్డికానికి చేస్తాం, గారెలు బూరెలు అని. అవును. సో ఇవి బూరెలు కాదు, ఉమ్. పూర్ణం బూరి చేయాలి. అందులో శనగపప్పు, బెల్లం. ఇదివరకు అయితే మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఉమ్. ఇవన్నీ కలిపి వేసిన తర్వాత ఆ పిండి ఇలా వచ్చేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎలా అది గట్టి పట్టని ఎలాగో వాళ్ళకి తెలిసేది కాదు. ఆ. అందుకని నేను చూసేవాడిని చిన్నప్పుడు, ఓ గుడ్డ పరిచి ఆ గుడ్డ మీద పోసేవాళ్ళది. ఆ. ఎందుకంటే ఆరిపోతుంది, గట్టి పడుతుంది. నిజంగా అయ్యేదా గురువు? అయ్యో, ఆ. నేను చూసేవాడిని కదా, ఉమ్. మా ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు కదా. డబ్బులు పూర్ణం ఊరిలో అంటే ఓ పట్టాను సాధ్యమయ్యే పిండి వంట కాదు ఇవాళ కూడా. నిజమే. అది కాదు, చాలా ఇబ్బందికరమైన. అందుకని ఇవాళ మనం వాడు పూర్ణం బోరే 10 రూపాయలు చొప్పున అమ్ముతాడు. అంటే మాకు అదే రేటు, మీకు ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉందేమో తెలియదు. ఆ. ఇప్పుడు మొత్తము నైవేద్యాలు మొత్తం ఒక లిస్ట్ అక్కడి నుంచి తెచ్చుకోవటమే. అంతే, ఆర్డర్ చేసుకోవడమే. మళ్ళీ అయితే మనం ఎక్కడ చేస్తాం? తప్పలేదంటారా గురుగారు? మరి తప్పలేదా అంటే ఇప్పుడు ఒక్క మాట, ఉమ్. ఇంట్లో ఉన్నది నువ్వు ఒక్కతవే ఉన్నావు, ఉమ్. నువ్వు పూజ చేసుకోవాలి, 10ంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి. అవును. అవును కదా. ఉమ్. ఈ పూర్ణం బూరెలు క్రితం రోజే చేసి దాచుకోవచ్చా అండి? అవును, పూర్ణం ముందు రోజు ప్రిపేర్ చేయొచ్చా? ఎట్లా చేస్తాం? ఆ. చేయడానికి లేదు కదా. ఆ. ఆ రోజునే చెయ్యాలి. ఉమ్. పొద్దున పూట లేచి ఎన్ని చేస్తావు? అవును. పిండి రుబ్బుకుని గారెలు వేసుకుంటావా, పూర్ణాలు వేసుకుంటావా, ఇది ఇలా ఇలా వచ్చేసి అట్లా దాన్ని ఆరబెడతావా? అది చాలా కష్టం. అవును. దాంట్లో అప్పుడు పచ్చిపిండికి వెళ్ళిపోయేవాళ్ళు, అది కూడా గట్టిపడేది కాదు, వదిలిపెట్టేసేవాళ్ళు. మాకు బాగా గుర్తు అంటే కొన్నిసార్లు దాన్ని గ్లాసుల్లో పోతే ఇచ్చిన రోజులు కూడా ఉంది. దానికి ఏదో ఇప్పుడు నెట్లో చెప్తున్నాడు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. ఈ చేతులు ఓ 200, 300 డబ్బులు ఇచ్చేస్తే వాడు పంపిస్తాడు కదా. అదే. ఇది హాయిన పని కదా. ఉమ్. దానికి ఇంత చేసిన తర్వాత దీన్ని ఉండ చేస్తే ఆ తోపు పిండి ఏం పెట్టాలి? అది మైదా పిండి పెట్టాలా, ఉమ్. మినప్పిండి పెట్టాలి? అదో పెద్ద ఇబ్బంది. అవును. కొన్నిసార్లు అది నూనెలో వేయగానే విడిపోద్ది. విడిపోతుంది. అందుకని ఇవాళ రోజున ఈ క్యాటరింగ్ లేకపోతే ఈ సెంటర్లు వచ్చి మన నెత్తిన నిజంగా పాలు పోతున్నాయి. కానీ అవి పెట్టకూడదు అంటున్నారు కదా ఎవరు గురుగారు? చెప్పారు నీ పెట్టకూడదని? స్వంతంగా నువ్వు అమ్మవారికి తోచింది పెడితేనే అది బాగుంటుంది, బయట నుంచి తెచ్చి పెట్టింది అంటే ఇప్పుడు అని అంటున్నారు కదా. పూర్ణం డిష్లో పోసి గ్లాస్ పెట్టి ఇవాళ స్పూన్ పెట్టి ఆ. ఎవరు చెప్పారు? ఆ. ఏం లేదు. ఆ రోజు ఇప్పుడు మనం ఇంట్లో చేయటం లేదు, ఆ. మీ అమ్మ ఉంది, మీ అత్తగారు ఉంది, వాళ్ళు చేస్తున్నారు కదా.
మరి వాళ్ళు చేసే పనికి వచ్చింది కదా, నువ్వు చేయటం లేదు కదా, అంతే కదమ్మా. అంతే. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాళ్ళు చేస్తే అంటే థర్డ్ పర్సన్ చేస్తే పనికి వచ్చింది కదా, ఆ థర్డ్ పర్సన్ వీళ్ళు కాదు, వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి, ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు కదా. కాబట్టి అలా ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు, అలా ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ చేస్తే వీళ్ళు చెప్పిందే అది, ఎవరు ఆ చేంజ్ చేయండి వాళ్ళు, లేకపోతే ఈ ఎవరో ఆ చేదస్తులు ఎవరో ఉంటారే వాళ్ళు చెప్పినవి తప్పించి ఎక్కడ కల్పసూత్రాల్లో ఎక్కడ ఆ మాట చెప్పలేదు. మీరు పూర్ణం బూరెలు చేసి నివేదన చేయండి అన్నారు, అంతే చెప్పింది. ఆ పూర్ణం బూరెలు నువ్వే చేయాలి, మడిగట్టుకుని చేయాలి. ఏదో మా చిన్నప్పుడు చెప్తూ ఉంటాడు, పక్కింటి మామగారు వేసినట్టుగా నువ్వు కూడా గారెలు వేయాలి అని ఆయన చెప్పాడు మొగుడు. ఆవిడ గారెలు వేస్తే సరిగ్గా రావట్లేదని పక్కింటి మామగారు వేసినట్టుగా నువ్వు కూడా వేయని చెప్పాట. ఆవిడ చక్కగా మర్నాడుకు వచ్చేప్పుడు గుండు వేసుకొచ్చు. ఏమిటి అంటే మా అమ్మగారు గుండు ఉంది, సో గారెలు రాలేదు కానీ గుండు వచ్చింది. సో అలా కాదు, అలా ఏం కాదు. కాబట్టి ఇక్కడ మన పని ఎలా అవుతుంది, తేలిగ్గా ఎలా అవుతుంది అనే విషయం చూసుకోవటం కోసమే అవి చాలా జాగ్రత్తగా చూడాలి. సరే అయిపోయిన తర్వాత ఈ దానం ఇవ్వటంలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. 9 మందికి వాయినాలు ఇవ్వాలి అనేది ఒక సంప్రదాయం, 5గురికి ఇస్తే సరిపోతుంది అనేది ఒక సంప్రదాయం. 5గురికి ఇచ్చేటప్పుడు 9 మందికి 5 మందికి బూర్లు కూడా 5గురికి ఇవ్వాలా, ఒకళ్ళకి 9 బూర్లు ఇవ్వాలి, ఒక్కొక్కరికి 9 అంటే 5గురికి ఇవ్వాలి అంటే 5 9 45 ప్లస్ మీ ఇంట్లోకి కావాలి, మళ్ళీ దేవుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి నువ్వు ఇంట్లో వాడుకోవాలి అంటే ఒక 60-70 బూర్లు వేయాలి. చేయడం ఎంత కష్టమో తినడం అంత ఇష్టం, అది కదా అసలు ముందు చేయడమే కష్టం. సో ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఏం చేయాలి, లేదు ఒక్కళ్ళకి దానం ఇస్తే సరిపోతుందండి, బూరెలు ఒకళ్ళకి దానం ఇస్తే సరిపోతుంది, మిగిలిన వాళ్ళకి 5గురిని పిలిచిన బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే సరిపోతుంది. ఓకే, తాంబూలం అంటే ఏదో ఓ రవికలు గుడ్డ పెట్టి 2 అరటిపళ్ళు పెట్టేసి వాళ్ళకి ₹1 బిళ్ళ పెట్టి వాళ్ళకి దానం ఇచ్చేస్తాం, వాళ్ళకి ఆ తాంబూలం ఇచ్చేస్తాం, సరిపోతుంది. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం, మన కాలనీ అందరూ ఎంప్లాయీసే, అందరూ బదిలీకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. మరి దానం ఎవరు తీసుకుంటారు, ఎవరు వస్తారు మీ ఇంటికి? మనం వెళ్ళినట్టే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళినట్టే పక్క వాళ్ళు వెళ్ళాలి. మన దానం ఎవరు తీసుకుంటారు, ఎవరు వస్తారు ఆ టైంకి? ఇలా దానం రాకపోతే చేయించినటువంటి పంతులు గారికి దానం ఇచ్చేయండి అన్నాడు. అవునా? మరి ఏం చేస్తాం, చేయించిన పంతులు గారికే దానం ఇవ్వండి. ఇది అమ్మవారికి ఇచ్చే వాయినం చేయించిన పంతులు గారికి ఇచ్చేయండి. పంతులు గారు లేరు, నేనే చేసుకుంటున్నాను, ఇప్పుడు ఎట్టా? అమ్మవారికి వాయినం ఇచ్చేయండి, అమ్మవారి పేరు చెప్పి అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. అక్కడ ఇంకో నియమం పెడతారు, అమ్మవారి దగ్గర పెట్టినటువంటి లేదా ఈ పంతులు గారికి ఇచ్చినటువంటి ఈ వాయినం అందులో నుంచి ఒక్కటి కూడా మీరు తినకూడదు. అంటే మనం వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి వాళ్ళే తినాలి. అది సాక్షాత్తు మీ తమ్ముడికి ఇచ్చినా మీ అన్నయ్యకి ఇచ్చినా కూడా అంతే పరిస్థితి. మనవాడే కదా అని మనం వాడుకోకూడదు, అంత స్ట్రిక్ట్గా చెప్తారు వాళ్ళు. అవి తీసేయండి. ఈ 9 మంది 5 మంది ఇవన్నీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఆచారంలో ఎలా చెప్తే వాళ్ళు అలా చేయటమే. ఒకళ్ళకి దానం ఇవ్వటం అంటే అంతవరకు మన ఓపిక భరిస్తుంది, ఇంకోళ్ళకి దానం ఇవ్వటం అంటే మళ్ళీ చెయ్యాలి కదా, అది మనకు కష్టం. వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎవరికి మొత్తం 5కి దానం ఇచ్చిన తర్వాత ఆవిడని మనం భోజనానికి కూర్చోమనాలి, భోజనం పెట్టాలి. సరే మనకి రావాలి కదా, ఎవరికి పెడతాం? మీ అత్తగారికి పెట్టడానికి పనికిరాదు అంటే ఇంట్లో వాళ్ళని, ఆ ఇంట్లో వాళ్ళని కాదు, మీ అమ్మకి పెట్టచ్చు. ఏంటి గురుగారి లాజిక్? మీ అమ్మ అంటే మీ ఇంటి పేరు కలిగినటువంటి కాదు కదా, మీ వాళ్ళు కాదు కదా, డిఫరెన్స్ వచ్చేసింది కదా. అదే మీ అత్తగారికి అంటే మీది ఒకటే బ్రీడ్ కదా, అందుకని అత్తగారికి కొట్టని పనికిరాదు. అలా ఆ డిఫరెన్స్ ఏంటి. అలాగే పంతులు గారికి దానం అంటే మీ అన్నగారికి ఇవ్వచ్చు, మీ తమ్ముడికి ఇవ్వచ్చు, కానీ మీ బావగారికి కానీ మరికి కానీ ఇవ్వడానికి లేదు. ఇందాక సేమ్ ప్రిన్సిపల్ అప్లై. వీళ్ళు మనవాళ్ళు కాబట్టి హస్బెండ్ సైడ్ ఎవరికి అది అంటే వీళ్ళు మనవాళ్ళు అయిపోయారు కదా, అందుకని వీళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు బయట వాళ్ళు అయిపోయారు. చూడండి మనం ఎంత డిఫరెన్స్ చూపిస్తున్నాము. నిన్నటి దాకా పిచ్చిన వాళ్ళు బయట వాళ్ళు అయిపోయారు. సరే, వాళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళకి ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పురోహితుడికి, ఆ పంతులు గారికి కూడా మనం భోజనం పెట్టాలి. భోజనం చేస్తే సుఖం, వాళ్ళు చేయాలి. ఎందుకంటే
ఏ దానం చేసినా వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేం. బయట వాడిని ఎవరిని కూడా, ఎవరినైనా సరే, ఆడగాని మొగ్గని ఎవరినైనా సరే, వాళ్ళకి నువ్వు 10,000 రూపాయలు ఇచ్చావు, ఇంకో 10,000 ఇస్తే నష్టం ఏంటి? అంతే. మీరు ఎంత ఇచ్చినా అంతే. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంకా బతుకుదానే అంటారు. కానీ మీరు అన్నం పెట్టేటప్పుడు, అన్నం పెడితే ఇంకా మాకు వద్దమ్మా, మేము తినలేము, మాకు చాలు అనేటువంటి మాట ఒక్క భోజనం దగ్గరే వస్తుంది. అందుకని వాళ్ళకి భోజనం పెట్టాలి అన్నాడు. ఆ పురోహితుడికి భోజనం పెట్టాలి. కానీ పురోహితుడు వెంట భోజనం చేయడు. అదే కదా సమస్య. చేయడు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో నేను 11కి ఒప్పుకున్నా, వాడు 5,000 ఇస్తాడు నాకు, మరి వెళ్ళిపోవాలి కదా. సో పురోహితుడు ఎవరు భోజనం చేయడు. అందుకని మనం దానం ఇస్తే ఆ దానమును, ఆ తాంబూలమును లోపల పెట్టేసుకుని, సంఖ్యలో పెట్టేసుకుని అక్కడి పరిగెట్టేస్తాడు. ముత్తైదులు కూడా ఎవరు సామాన్యంగా మన ఇంట్లో మన అమ్మ అయితే తప్పించి బయట వాళ్ళు ఎవరు వచ్చి భోజనం చేస్తారు అంటే అది కష్టమే. మరి వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి కదా, అది కష్టమే. ఇందులో మెయిన్గా వచ్చేది తోరం. 9 వరుసల దారం. ఆ 9 వరుసల దారానికి 9 ముళ్ళు, మధ్యలో తోలపాకులు, పూలు ఇవన్నీ పెట్టి తోమాలకి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వేసే తోమాలకి మళ్ళీ మనం తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత అది ఏమిటి అంటే 9 ముళ్ళు నవగ్రహాలకి ప్రతీక అంటారు. సరే, అట్లాగే దాన్ని పూజ చేసి ఆ తోరానికి మళ్ళీ అవి కూడా 2 తోరాలు తయారు చేయాలి. ఎందుకు అంటే ఒకటేమో అమ్మవారికి, ఒకటేమో నీకు, అమ్మవారికి మనకి. సరే, అది పూజ చేసి దాన్ని మనం తోరం కట్టుకోవాలి. ఇందులో పెద్ద విద్య అంటే లక్ష్మీదేవిని వరలక్ష్మి వ్రతం కేవలం శుక్రవారం ఎందుకు చేయాలి? పౌర్ణమి ముందే కరెక్టే, శుక్రవారం ఎందుకు చేయాలి? అసలు పౌర్ణమి ముందు శుక్రవారం ఎందుకు చేయాలి? ఇంకా మొట్టమొదటి శుక్రవారం ఉందిగా, అప్పుడు చేయొచ్చుగా. కూడదు అన్నాడు. ఎందుకని కూడదు? ఎందుకని కూడదు అంటే పౌర్ణమికి వచ్చేటప్పటికి చంద్రుడు షోడశ కళాయుక్తుడు. 16 కళ్ళు ఉన్నటువంటి వాడు. చంద్రుడి యొక్క వృద్ధి చేయాలి ఎలా వస్తాయి? చంద్రుడికి మొత్తం పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా అన్ని కళలే. ఈ కళలు ఏమవుతాయి? ఈ కళలు మొత్తం అసలు సూర్యుడిలో ఉన్నాయి అని అది మళ్ళీ సెపరేట్ శాస్త్రం అని చెప్పడం. ఇవి సూర్యుడిలో ఉన్నాయి. అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి, సూర్యుడిలో నుంచి మొట్టమొదటి కళ వచ్చి చంద్రుడిలో చేరుతుంది. అందుకే మీకు చంద్రుడు అలా ఒక గీతలే కనిపిస్తాడు. విధియ రెండవ కళ వచ్చి చేరుతుంది, ఇంకొంచెం లావుగా కనిపిస్తాడు. ఇట్లా పౌర్ణమి వచ్చేటప్పటికి పూర్తిగా 16 కళ్ళలో చేరిపోతాయి. అప్పుడు చంద్రుడు పూర్తిగా నీకు కనిపిస్తాడు అని దాన్ని పూర్ణచంద్రుడు అంటాం. అలాగే పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్యకి వచ్చేప్పటికి చంద్రుల్లో ఉన్నటువంటి కళల్లో ఒక కళ వెళ్ళిపోతుంది. రోజుకి ఒక కళ తప్పని ఇట్లాగే ఇందాక వచ్చినట్టే ఇప్పుడు తగ్గిపోతుంది. తగ్గిపోయి అమావాస్య వచ్చేప్పటికి మొత్తం వెళ్ళిపోతాయి, కళావిహీనుడైపోతాడు చంద్రుడు. ఇది చూస్తే ఏంటి, ఇది మొట్టమొదటి అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి దాకా ఉండేదేమో శుక్లపక్షము అన్నాం, పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య దాకా ఉండేది కృష్ణపక్షము అన్నాం. ఈ శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడు వృద్ధి చంద్రుడు. అంతేగా రోజు ఒకరోజు ఒక కళ వస్తుంది, అందుకని దాన్ని వృద్ధి చంద్రుడు అంటారు. ఈ దీంట్లోకి వచ్చేటప్పటికి క్షీణచంద్రుడు అంటాం. పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్యకు వచ్చేప్పుడు ఓ రోజు తగ్గిపోతూ ఉన్నాడు క్షీణచంద్రుడు. అందుకే ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు కూడా పౌర్ణమి దాటిన తర్వాత ఇది వచ్చేటప్పటికి అది ఏకాదశి వరకే పెడతాం. ఏకాదశి దాటితే ఇంకా పెట్టాం. ఎందుకని ఏకాదశి దాటితే అయిపోయింది. ఇప్పుడు 10 కళ్ళు వెళ్ళిపోయాయి, 11 కళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకా 4గా ఉన్నది. పూర్తిగా క్షీణంలో ఉన్నాడు. అందుకని ముహూర్తం తెలిసిన వాళ్ళు ముహూర్తం పెట్టరు. క్షీణచంద్రుడు అండి ఇలా వద్దు అంటారు. అలాగే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 రోజులు పోనివ్వండి, మరి పాడ్యం విధిలోనే ఎందుకు 5 రోజులు పోనివ్వండి, పంచమి దగ్గర నుంచి అది ఇంకా పెరుగుతూ ఉన్నటువంటిది, అందుకని పెడతారు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. వృద్ధి చంద్రుడు అమావాస్య పౌర్ణమి ముందుంది. ఆ వృద్ధి చంద్రుడు అంటే కళలు షోడశ కళాయుక్తుడు అవుతాడు. అందుకని అలా కళలు పెరుగుతూ ఉన్నటువంటిది 16 కళలతోనూ విరాజిల్లుతూ ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ చంద్రుడిని ఇప్పుడు ఆ పౌర్ణమికి ముందు ఉన్నటువంటి
ఈ శుక్రవారం నాడు చేయండి, పౌర్ణమి ముందు చేయండి అన్నారు. పౌర్ణమి ముందు అన్నారు, బాగానే ఉంది. మరి శుక్రవారం అని ఎందుకన్నారు? ఫ్రైడే ఉంటా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటిది. శుక్రవారం అంటే మామూలుగా అసలు దీన్ని వదిలిపెట్టేస్తే మనం దైనందిన చర్యల్లో కూడా దేవాలయాల్లో అమ్మవారికి పూజ చేసేప్పుడు శుక్రవారం కనుక అయినట్లయితే పూజలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైంది, ప్రత్యేకించి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటిది. దసరాల్లో కూడా 9 రోజులు మనం పూజ చేస్తూ ఉన్నాము అంటే అందులో తప్పనిసరిగా 2 సార్లు శుక్రవారం, ఒక్క శుక్రవారం డెఫినెట్గా వస్తుంది, రెండోసారి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 2-3 రోజుల్లో శుక్రవారం వచ్చిందనుకో, నవమి దశమి ఏదో ఒక రోజు శుక్రవారం వస్తుంది. ఆ రోజున ఫ్రైడే వచ్చింది, సప్తమి అష్టమి నవమి ఆ 3 రోజులు కనుక శుక్రవారం వచ్చింది అంటే అక్కడ చచ్చిపోతారు ఆ పూజారులు. అర్చకుడు వాడు దీనికి వస్తుంది అంతే ఆ రోజు. ఎందుకంటే విపరీతంగా వస్తాయి, రాత్రి 12 అయినా ఇంకా పూజలు అవ్వవు. అందుకే వీళ్ళందరినీ కూర్చోబెట్టి అందరి పేరు ఒకేసారి చెప్పి ఆ అష్టోత్తరమో సహస్రమో చేసి పారేస్తూ ఉంటాడు. అలా కాకుండా విడివిడిగా పూజ చేయాలి అంటే వాడికి ఒక రోజుకు వచ్చినటువంటి చీటీలు 3 రోజులు చేస్తే కానీ అవ్వవు. ఈ మాటను చూస్తే అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఈ 2 రకాలుగాను ఫ్రైడేని పెట్టుకున్నారు. సరే, ఫ్రైడే దగ్గర ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫ్రైడేకి అధిపతి ఎవడు? శుక్రుడు కదా. గ్రహాల్లో శుక్రుడు. శుక్రగ్రహానికి అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. నవగ్రహాల్లోనూ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కళ్ళు అధిపతి అని ఉన్నారు. లక్ష్మీదేవికి శుక్రగ్రహానికి అధిపతి ఎవరు అంటే మహాలక్ష్మి, రాహుకి దుర్గా, ఇట్లా డిఫరెన్స్ ఉంది. కాబట్టి శుక్రుడికి అధిపతి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఫ్రైడే. ఈ 2 కారణాల చేత అది ఫ్రైడే అని వాడు ఫిక్స్ చేశారు. పౌర్ణమికి ఉండు ఆ పూర్ణకళాయుక్తుడైనటువంటి వాడు ఇక్కడ ఈ శుక్రగ్రహం. అలా పౌర్ణమికి ముందు వచ్చేవంటి శుక్రవారం నాడు ఈ పూజ చేయండి అన్నాడు. ఇలా కనుక పూజ చేసినట్లయితే ఇంట్లో భర్త యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా వర్ధిల్లుతాయి అని, అలాగే ఇంట్లో పిల్లలకి వాళ్ళకి కావలసిన చదువు ఇత్యాదులన్నీ కూడా అనుకుంటాయని, మీకు సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ కూడా లభిస్తాయని, పూర్తిగా ఇంటిల్లిపాటికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనేవి పుష్కలంగా లభిస్తాయి అని ఈ పూజ చేసుకోండి, వరలక్ష్మి చేయండి. వరలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఆవిడ వరాలు ఇస్తుంది కాబట్టి వరలక్ష్మి అన్నారు. కాబట్టి తేలికగా మీకు వరాలు ఇచ్చే ఉంటుంది దేవత. అందుకని మీరు ఆ వరలక్ష్మీదేవిని అర్చించి ఆ రోజున తరించండి అన్నాడు. గురుగారు, కొన్ని సందేహాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలని అడగాలనుకుంటున్నాను. ఇది దంపతులు కూర్చొని ఆచరించాల్సిన వ్రత విధానమా వరలక్ష్మి వ్రతం? కాదు. కొంతమంది దంపతులుగా మాత్రమే చేయాలి అంటారు, కొంతమంది విడిగా చేసుకోవచ్చు అంటారు. కొంతమంది వివాహం కాని జంటలు కూడా సెలబ్రిటీస్ని కొంతమందిని చూస్తున్నాము, ఇద్దరుగా కూర్చొని వాళ్ళు ఈ వ్రతం ఆచరించే ఫొటోస్ మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఇప్పుడు వచ్చే చెక్ ఎక్కడుందంటే శ్రావణ మాసంలో మంగళవారం. ఈ మంగళవారాలు వాళ్ళు ఏదో నోవును వస్తారు, శ్రావణ మంగళవారం నోవులు అంటారు. ఆ శ్రావణ గౌరీదేవి అంటారు, ఎక్కడో పెడతారు, దానికి పూజలు చేస్తారు. ఇది సామాన్యంగా చెప్పింది ఏమంటే వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఈ నోము చేయాలి అని చెప్పి అందులో చెప్పాను. నాకు పెళ్ళే 35 ఏళ్ళకి అవుతుందమ్మా, నేను ఎక్కడ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ? ఎలా కుదురుతుంది నాకు చెప్పండి. అమ్మాయికి 35 సంవత్సరాలు దాటినా కూడా వివాహం కావట్లేదు కదా. నువ్వు చేసుకోకపో, నీకు ఏదైనా రీజన్ అని 35 సంవత్సరాలు దాటినాయి, నువ్వేమో ఎక్కడో జాబ్లో సెటిల్ అయిపోయినావు. సామాన్యంగా ఇదివరకు లెక్క ప్రకారం కనుక తీసుకుని, మా లెక్క ప్రకారం అంటే మా ఏజ్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం తీసుకున్నాం, 25-26 సంవత్సరాల కల్లా వివాహం అయిపోయేది. అంటే 35 ఏళ్ళు వచ్చాయంటే నీకు 8-10 సంవత్సరాల పిల్లలు ఉండేవాళ్ళు. ఇవాళేమో ఇంతవరకు నీ వివాహమే కాలేదు. మరి ఇప్పుడు నువ్వు ఇంకా జాబులో స్థిరపడిపోయినావు, మరి నీకు సెలవులు పెట్టి ఈ 5 రోజులు ఈ 5 సంవత్సరాల పాటు ఈ నోళ్ళు ఎలా చేస్తావు? అందుకని రూల్ మార్చేసుకుని వాళ్ళే మార్చేసుకున్నారు. అయితే తప్పదమ్మా ఇవన్నీ వాళ్ళే మార్చేసుకుని, పెళ్ళి కాకపోయినా పర్వాలేదండి, 18-20 ఏళ్ళు వచ్చినాయి కదా, ఏం పర్లేదు, మా అమ్మాయి వ్రతం చేసేస్తుంది, ఇంట్లో చేంజ్ చేస్తారు, తప్పదు, అవసరం.
అందుకని చేసేస్తున్నారు. ఓకే. అంటే తర్వాత భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేయాల్సిన వ్రతం ఏం కాదు ఇది. ఇది కేవలం స్త్రీలు చేసేది. ఓకే. అందులో తమ భర్త యొక్క సౌభాగ్యం కోసం, అంటే తన సౌభాగ్యమే ఆ మాంగళ్యం అంతా, ఆ సౌభాగ్యం కోసం వాళ్ళు చేసుకునే వ్రతం ఇది. ఓకే. ఇప్పుడు అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే చాలా మంది శ్రద్ధతో భక్తితో చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడంబరం కోసం చేసేవాళ్ళు. ఎలా చేసినప్పటికీ అమ్మవారి శరీర భాగాలన్నీ విడివిడిగా తీసి ఒక ఐరన్ స్టాండ్కి అవన్నీ అంటించి ఇదంతా కొంచెం చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం ముందు చూడకూడదు కదా, తప్ప మందే అంతే కదా, చూడకూడదు. ఇప్పుడు మనం షర్టు కుట్టవయ్యాని టైర్లకు ఇచ్చాం, చాలా సింపుల్ చూడండి, టైర్లకు ఇచ్చాం, వాళ్ళు షర్ట్ కట్ చేస్తారు కదా, ముందు క్లాత్ కట్ చేస్తారు కదా, కట్ చేసేప్పుడు మనం అక్కడ నుంచున్నాం అనుకో, మనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏమంటే అక్కడ బర్రమని ఇలా కట్ చేసి కూడా నాతో బాధేస్తాడు, ఎక్కడికక్కడ ముక్కలు చేస్తాడు, ముక్కలు చేస్తే మనకి ఇబ్బందికరం అనిపిస్తుంది. అవన్నీ కలిపేసి ఒక షర్ట్గా కుట్టించాడు నాకు, అప్పుడు ఇది బాగుంటుంది. అలాగే మనం బిఫోర్ ఎలా చూస్తాం, చూడకూడదు కదా. ఓకే. మీకు సింపుల్ లెక్క పెట్టుకోండి, మనం డెలివరీ అవుతున్నప్పుడు వెళ్ళి మనం చూస్తామా, మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత అబ్బో పిల్లవాడిని ఎత్తుకుని నువ్వు ముద్రాడతాం కదా. అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళు ఎలా చేశారు అనే విషయం వదిలిపెట్టేసేయండి. ఓకే. వాళ్ళు ఆడంబరంగా, నిజమే ఆడంబరంగానే చేస్తున్నాడు, కానీ భగవానుడు చాలా చోట్ల చెప్పాడు. అధ్యాత్మ రామాయణంలో చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, ఎక్కడైనా అదే మాట చెప్తాడు. నాకు ఆడంబరం కాదు కావలసినటువంటిది, నువ్వు తాదాత్మ్యత తత్పరత దీంతో చెయ్యి, పత్రం పుష్పం ఫలంతోయం, నీకు చేతనైనటువంటి నాకు సమర్పణ చెయ్యి, ఓకే, చాలు, నేను ఆనందిస్తా, నీకు కావాల్సినవి నేను ఇస్తా అన్నాడు. సరే, ఇప్పుడు ఇది మనం ఏం చెప్పలేం కదా, మేము ఇలా కట్టుకుంటున్నాం, ఇదివరకు మేము పంచెలు కట్టుకున్నామంటే ఆ పంచె ఇంత బారు ఉండేది, దాన్ని తెచ్చుకుని ఏదో మడతలు వేసి మీరు చీరలు కట్టుకున్నంటే మేము పంచెలు కట్టుకునేవాళ్ళం. ఇవాళ రోజున అది పోయింది కదా, ఎందుకంటే ఆ కట్టుకోవడం చేత కాదు వీళ్ళకి. సో ఇంకో 500 రూపాయలు వాడికి ఎక్కువ ఇచ్చేస్తే పంచె కుట్టి ఇచ్చేస్తున్నాడు, అది కూడా పైన వాళ్ళే తొడిగేసుకుని ముడేసేసుకుంటున్నాడు, అయిపోయింది. వాడికి ఏదో చెప్తున్నాడు, మేము పొద్దున కట్టుకుంటే రాత్రి దాకా అసలు కదలదండి అని. వాళ్ళకి తెలియని విషయం అంటే మాకు కదలదు. పొద్దున కట్టుకుంటే రాత్రి మేము ఆ పంచను ఒడిచేసి అలా పారేసేదాకా దాన్ని మళ్ళీ మేమేమీ కదపక్కర్లేదు. సరే, వాడు కదలకుండా ఓకే, ఇట్స్ ఆల్రెడీ. ఇవన్నీ కూడా వాళ్ళు మేడీజీ పనులు, మనం ఏం చేయటానికి లేదు. ఇందాక మనం పూర్ణం బదులు కొనుక్కు తెచ్చుకున్నాం కదా, అవును, ఇక్కడ వాళ్ళకి అంటే. ఓకే. ఇప్పుడు వాయనం అన్నారు గురుగారు, పూర్ణాలు దానం అన్నారు, వాయనము ఖచ్చితంగా ఇస్తాము. అసలు వాయనంలో ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి? ప్రజెంట్ అయితే ఏది పడితే అది రిటర్న్ గిఫ్ట్లని అవన్నీ ఇస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేప్పుడు వాయనానికి అదేం కాదు, వాళ్ళే రిటర్న్ గిఫ్ట్ పట్టారు, మన దగ్గర తీసుకెళ్ళటమే. వాళ్ళకి మన వాయనం అంటే కేవలము ఈ బూరెలు మాత్రం, పూర్ణం బూరెలు మాత్రమే ఇస్తాం, ఇంకేమో. వాళ్ళకి ఆ పసుపు కుంకుమ ఏదో పెట్టేసి ఆ పూర్ణం బూరెలు 2 తమలపాకులు పెట్టి ఇచ్చేస్తాం అంతే, అంతకన్నా ఏమో. అది కూడా ఒకళ్ళకే మనం ఇచ్చేది, ఎందుకంటే 5గురికి ఇవ్వాలంటే 50 చేయాలి కదా, అందుకని ఒకళ్ళకే ఇస్తాం. ఓకే. ఇలా పూర్ణం బూరెలతో వాయనం వేయటం వల్ల అంటే ఫలితం ఏంటి గురుగారు? పూర్ణం బూరె అంటే పూర్ణమైనటువంటి బూరె అని కదా. అవును. అది పూర్ణమైనటువంటిది అంటే అది అన్ని పదార్థాలు వాయనం ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుంది. అందుకే ఇక్కడ మీరు కొన్ని విషయాలు చూసి ఉండరు. ఇప్పుడు హోమం చేసేప్పుడు పూర్ణాహుతి ఏం చేస్తాం, ఆ పూర్ణాహుతిలో పూర్ణం బూరెలు వేయాలి, పూర్ణమైనటువంటి ఆహుతి, పూర్ణమైనటువంటి ఆహుతి. కాబట్టి పూర్ణాహుతి సమయంలో భోజనాలు పెడతాం కదా, ఆ భోజనాలకు కూడా మనం ఈ పూర్ణం బూరెలు చేయించి వేస్తాం ఆ రోజున. ఏంటయ్యా ఇవాళ అంటే పులిహోర పూర్ణం బూరెలు తప్పకుండా వేస్తాం, అంటే పరిపూర్ణమైనటువంటి ఆహుతి అలా. ఇప్పుడు వాయనం ఇస్తున్నప్పుడు ఎక్కువగా ముత్తైదువులకు మాత్రమే, సుమంగళ స్త్రీలకే ఇస్తారు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ ఈ సర్కిల్లో పెళ్లి కాని అమ్మాయిలకు కూడా వాయనం ఇస్తున్నారు, ఇవ్వచ్చు అంటారా గురుగారు? వాళ్ళు చెప్పే కల్పసూత్రాల ప్రకారం పెళ్లి కానటువంటి స్త్రీలకి అనేది ఏం చెప్పాలా, అట్లా డిఫరెంటెడ్ చేయలే. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే వివాహం అయిన భర్త ఉన్నటువంటి వాళ్ళకి, భర్త లేనటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ తేడా వస్తుంది. భర్త లేనటువంటి వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇవ్వకూడకపోవటం ఏంటి, వాళ్ళు మొత్తం మనలాంటి మనుషులు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు అని ఒక వాదన.
మరి అవి వాళ్ళు ఇష్టమై ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోమనండి. మన వాళ్ళు కూడా ఇక్కడ మీకు గుర్తించాల్సింది అంటే ప్రధానమైన వాయిద్యం వాళ్ళకి ఇవ్వరు. ఆ ప్రధానమైన వాయినం ఇచ్చేటప్పుడు నీ బట్టి వాళ్ళని ఎవరినో పిలిచి మీకు కూర్చోబెట్టి మీకు ఇచ్చేసి అప్పుడు వాళ్ళకి ఇస్తారు. అవును. అంతేగాని ముందే ఇవ్వరు. ఇక పెళ్లి కానటువంటి వాళ్ళు అన్నావా, అయితే ఒక ఇది ఉందర్రా, సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత స్త్రీని కూడా శ్రీమతి అని పిలవచ్చు అని చెప్పేసి ఏదో ఒక ఇది ఉంది. ఓకే. ఓ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఏదో ఏజ్ ఉంది. ఆ ఏజ్ దాటిన తర్వాత శ్రీమతి అని పిలిచినప్పటికీ కూడా ఇబ్బంది లేదు అనేటటువంటి, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఓకే. అలా ఇబ్బంది లేదు అని ఎక్కడో ఒక చోట చదివినట్టు గుర్తు నాకు. సో ఇప్పుడు ఆ రోజున అమ్మవారికి కొన్ని అంటే వాయనం కింద ఇచ్చే వస్తువులు కాకుండా అమ్మవారి దగ్గర చీర, గాజులు ఇవన్నీ పెడతారు. కొంతమంది ఇది సెంటిమెంట్ గా ఆ రోజు అమ్మవారికి పెట్టింది ఆ రోజే కట్టుకోవాలి అని అంటారు. కొంతమంది మరుసటి రోజు అక్కడ గడ్డు అంటే అమ్మవారి పక్కన అలా ఓపెన్ చేసి ఫ్రిల్స్ లాగా పెడితే అమ్మవారు దాన్ని నైట్ వచ్చి ధారణ చేస్తారు. ఇలా రకరకాలుగా ఈ మధ్య సోషల్ మీడియాలో వింటున్నాం. అసలు ఏంటి గురుగారు? మనం ఏం సమాధానం చెప్పలేము. ఎందుకంటే నైట్ వచ్చి అమ్మవారు ధారణ చేస్తారు, నమ్మకం. నేను నిన్న మార్నింగ్ ఇది ఒక ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పెడితే చూసిన గురుగారు. ఓకే, నైట్ అమ్మవారు ధారణ పూజ రూమ్ లో డోర్ పైన మనం ఫ్రిల్స్ లాగా పెట్టి ఒక పిన్ పెట్టి డోర్ పైన పెడితే మేము ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తాం, మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇట్లానే చేసేది, అమ్మవారి గజ్జల్స్ అప్పుడు వినిపించేది మాకు, అమ్మవారు వచ్చి దాన్ని కట్టుకునేది అని చెప్పి కట్టుకున్నటువంటి ఆనవాళ్ళు కూడా ఉండేవి. మనం ఏం చెప్పలేము. కట్టుకున్నట్టు ఆనవాళ్ళు ఉండేది, ఇలా చీర మడతలు పెట్టిన నలిగిపోయి ఉండేది ఉండొచ్చు. మీరు మహానుభావులు, మీకు నమస్కారం. అంతకన్నా మనం ఏం చెప్పలేము. వస్తుందా అంటే ఇప్పుడు ఈ గజ్జెల్స్ అప్పుడు వినిపిస్తుంది చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. ఇదివరకు ఒకసారి మా ఇంట్లో కింద రెంట్కు ఉండే అతనికి ఇమీడియే కంప్లైంట్, అర్ధరాత్రి ఇప్పుడు గజ్జెల్స్ అప్పుడు వినిపిస్తోంది ఇంట్లోనూ అని. అవునా అన్నాను. అవునండి అన్నాడు. మీ ఆవిడ కాళ్ళకి పట్టాలనేమో జాగ్రత్తగా చూసుకో ఒకసారి. నిజంగానే అమ్మాయి గజ్జలు పట్టాలి ఉన్నాయి, అయినప్పటికీ వినిపిస్తోందంట వాళ్ళు. కొన్ని మన యొక్క భావన అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన ఇద్దరం ఇలాగే కూర్చున్నాం, నీకు వినిపిస్తుంది నాకు వినిపించదు. అవును. మరి నువ్వు వినిపిస్తుంది అంటావు, నేను వినిపించలేదు అంటాను, నాకేం వినిపించలేదు అంటాను. మరి దీన్ని క్లారిఫై చేయటం ఎట్లాగా? అవును. ఒక చిన్న విషయం, విచిత్రమైన విషయం చెప్తాను. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఇంటి దగ్గరలో ఒక వేప చెట్టు ఉండేది, పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద దయ్యం తిరుగుతుంది అని ఒక నమ్మకం. ఇప్పుడు నాకు 10-12 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద వేప చెట్టు, రాత్రిళ్ళ పూట ఎవరో అక్కడికి వెళ్ళకూడదు, ఒంటరిగా పగల పూట కూడా మిట్ట మధ్యాహ్నం పూట ఎవరో అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళొద్దు, మీరు వెళ్తే ఆ దయ్యం పట్టుకుంటుంది అనేవాళ్ళు. అది కనిపిస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు. ఏం మేము చూసాము అని చెప్పేవాళ్ళు, చూసారేమో. నాకు ఇదేమంటే ఒకసారి నాకు అనిపించింది, ఎలా ఉంటుంది దయ్యం అంటే, మనలానే ఉంటుందా, ఏమన్నా తేడా ఉంటుందా, అది ఎట్లా ఒకసారి చూద్దాము అని. నేను రాత్రి వాళ్ళు చెప్పారు 10 గంటలు దాటితే అస్సలు వెళ్ళకూడదు అని. నేను 11 గంటల దాకా మేల్కొని చదువుకుంటున్నట్టుగా ఏదో కూర్చుని ఆ తర్వాత పుస్తకాలు మూసేసి ఎవరు చూడకుండా తలుపులు తిరిగి బయటికి వెళ్ళిపోయాను. ఆ చెట్టు కింద ఏడు కూర్చున్నాను, నాకేం కనపడలేదు. నాకు కనపడలేదు కాబట్టి లేదు అని కాదు, వీళ్ళంతా వాళ్ళ యొక్క ఇది మనమేం చెప్పలేము. భగవంతుడు కనిపిస్తే కనిపించవచ్చు, అమ్మవారు చీరనే కట్టుకుంటే కట్టుకోవచ్చు. చీరనే కాదు, మా ఇంటి దగ్గర చెప్పాడు, భోజనం అమ్మవారికి నివేదన చేసి ఇట్లా అన్నమ్మ గిన్నె అక్కడ పెట్టేసేసి మనం బయటకు వచ్చేస్తాం. ఈవిడ మాత్రం ఆ ఉపాసకురాలు ఎవరో ఉన్నారు, ఆవిడ మాత్రం ఇలా కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటారు. ఆ గిన్నె మీద ఇలా అన్నం తీసుకున్నటువంటి వేళ్లతో అన్నం తీసుకున్నటువంటి గీతలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. మనం వెళ్ళి మూత తీస్తే అవి కనిపిస్తాయి. అంటే కొన్ని పనులు శాస్త్రంలో ఉన్నా లేకున్నా మనకు అనిపించింది మనం పాటిస్తున్నాము, మనకు కరెక్ట్ అనిపిస్తే పాటించవచ్చు. అంతే, దానికి శాస్త్రానికి సంబంధం లేదు. మన ఎక్స్పీరియన్స్ వేరు, శాస్త్రం వేరు. ఓకే, వస్తే రావచ్చు. ఒకవేళ అమ్మవారు అట్లా తీసుకుని వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోవచ్చు, మనం ఏం కాదనలేము. ఇప్పుడు ఇంత చేసాము, నిజంగా మనం చేసిన పూజ ఫలించింది అనే ఒక ఆనవాళ్ళు కానీ సంకేతాలు కానీ మనకి ఏమైనా తెలుస్తాయంట? మనకి ఫలించింది అంటే మనం ఏదైతే కోరుకున్నామో ఆ పని జరిగితే మనకి ఫలించినట్టే లెక్క కదా.
పోనీ మేము కోరికే కోరుకోలేదు, కోరకుండా పూజ చేస్తే ఫలితం ఉంటుందన్న. మీకు ఏదో ఒకటి కోరకుండా పూజ చేసినా మీకు ఏదో ఒకటి కలిసి వస్తుంది కదా, ఓకే. మీకు ఏదో ఒకటి ప్లస్ పాయింట్ కనిపిస్తుంది కదా. వెంటనే కనిపించాలని నేను లేదు, ఏం ఉండదు. ఓకే. అప్పుడు నిష్కామ్యంగా చేసేవి మేము చేసేవి కూడా నిష్కామ్యంగానే ఉంటాయి తప్పించి కామ్యంగా ఉండవు. పరమేశ్వరం ఉద్దేశ పరమేశ్వర ప్రీత్యర్థం చేసేస్తాం. మరి అంత మాత్రం చేత రిజల్ట్ రాలేదు అని అనడానికి ఏముంది? నేను అడిగితేగా, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని నేను ఏమన్నా అడిగితే అప్పుడు అది రిజల్ట్ వచ్చిందా లేదా అనేది చూడాలి. అడగలేదు, ఎక్కడికి పోదు. మన బ్యాంకులో మనం కట్టిన డబ్బులు మన అకౌంట్లో అట్లాగే పడి ఉంటాయి. ఓకే. అవసరం ఎప్పుడు వాడుకోవడం అంతే. చాలా సంతోషం గురుగారు, వెరీ గుడ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.